హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. నేను మీ సంచారి శివ. ఈరోజు మనం ఒక అద్భుతమైన బైక్ని రివ్యూ చేయడానికి వచ్చినాం. ఇదే బజాజ్ సిటీ 110X. ఈరోజు యాక్చువల్గా బండిని రివ్యూ చేయడం కాదు, సో బండిని మీకు పరిచయం చేస్తున్నాం. ఇంత ముందుకు ఈ మోడల్లో వచ్చిన బైక్ని ఇంకా మనం చూసుకున్నట్లయితే, సో పాత మోడల్కి కొత్త మోడల్కి చాలా డిజైన్ పరంగా కానీ, ఫీచర్స్ పరంగా కానీ, ఇంకా దీన్ని టెక్నికల్ పరంగా కానీ చాలా విషయాలు అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో చాలా మందికి నేను కన్క్లూజన్ ఇవ్వలేదు బైకు ఇంతకుముందుకు నేను రివ్యూ చేసినప్పుడు. సో ఇంతకుముందుకు నేను వీడియో రివ్యూ చేయడం జరిగింది. మీరు కావాలంటే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడొచ్చు, వీడియోలు చాలా ఉంటాయి ఈ బైక్ మీద. కానీ మేజర్గా ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, అసలు టెక్నికల్గా కానీ మనకు ఫీచర్స్ పరంగా కానీ అప్గ్రేడేషన్స్ ఏమి ఇచ్చిర్రు అనేదే మనకు ఈరోజు వీడియోలో మనం మేజర్గా చెప్పుకోబోతున్నాం. అయితే బండి కొనాలని మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వీడియోని మీరు చివరిదాకా చూడండి. అప్పుడు మాత్రమే ఇందులో ఫీచర్స్ ఏమున్నాయి, అసలు బండి కొనాలా వద్దా అనే ఒక డైనమాలో మీరు ఉన్నట్టయితే వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకో విషయం మనం చివరిలో మాట్లాడుకుందాం. ఇది అదేంటంటే బండి ఎవరు కొనాలి, ఎందుకు కొనాలి, అసలు బండి కొన్న వాళ్ళు ఇప్పటి వరకు చెప్పిన రివ్యూస్ ఎలా ఉన్నాయి, అలాంటి విషయాలు కొన్ని మనం వీడియో చివరిలో మాట్లాడుకుందాం. సో ప్రజెంట్గా అయితే మనం ఫస్ట్ బండి ఫీచర్స్ అయితే మీకు పరిచయం చేస్తాం. సో మీరు చూస్తారు కదా, ఇదే బజాజ్ సిటీ 110X మోడల్ ఇది. సో ఇందులో మనకు దాదాపు ఒక 4-5 కలర్స్ అయితే ఉన్నాయి. మనకు ఇతర మోడల్స్లో పోల్చుకున్నట్టయితే మనకు ఈ కలర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఇందులో కొన్ని రేర్ కలర్స్ కూడా ఉన్నాయి. సో ఆ రేర్ కలర్స్ కూడా మీరు కావాలనుకుంటే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. మామూలుగా మనకు రోడ్ల మీద కనొచ్చే మేజర్ కలర్స్లో ఈ బ్లాక్, సిల్వర్ బ్లాక్ ఒకటి, మనకు రెడ్ బ్లాక్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి గ్రీను బ్లాక్, ఆ తర్వాత వచ్చేసి మనకు ఎల్లో బ్లాక్ కూడా ఉంటుంది, అంటే మిలిటరీ గ్రేడ్ గ్రీన్ వస్తుంది అనమాట. సో ఇవి మేజర్గా మనకు బయట తిరిగే కలర్స్. ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. సో మేజర్గా మనకు ఇంతకుముందుకు 2025 మోడల్లో మనం చూసినట్లయితే, సో మేజర్గా బ్యాటరీ ఇష్యూ అనేది వచ్చేది. సో ఆ బ్యాటరీ ఇష్యూని సాల్వ్ చేయడానికి వీళ్ళు కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. కొన్ని తీసేసారు, కొన్ని యాడ్ చేశారు. సో అవేంటో మీకు చూపిస్తాయి. ఇప్పుడు మనం కీ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇంత ముందుకున్న మోడల్లో మనం లైట్ ఆన్ చేసి పెట్టాం అనుకోండి, ఒకవేళ మనకు లైట్ ఆన్ చేసి పెట్టాం అనుకోండి, ఇంత ముందుకున్న మోడల్లో కీ ఆన్ చేయగానే మనకు హెడ్ లైట్, తర్వాత ఈ పైన ఉన్న డిఆర్ఎల్ కూడా ఆన్ అయ్యేది. నేను ఆల్రెడీ ఆన్ చేసి పెట్టినా కూడా మనకి ఈ రెండు అనేది ఆన్ కాలేదు. ఎప్పుడైతే బండి స్టార్ట్ అవుతుందో సో మనకు డిఆర్ఎల్ ప్లస్ హెడ్ లైట్ అనేది ఆన్ కావడం జరుగుతుంది. సో అదే 2025 మోడల్లో మనం చూసుకున్నట్టయితే, బండి స్టార్ట్ చేయకపోయినా ఎప్పుడైతే కీ అయితే ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి డిఆర్ఎల్ ప్లస్ హెడ్ లైట్ అయితే ఆన్ అయ్యేది. సో దీనివల్ల ఏమవుతుందంటే, బండి ఆన్ చేయ ముందుకు ఆన్ కావడం వల్ల మనకు సెల్ఫ్ కొట్టినప్పుడు కానీ, లేకపోతే బండి డిశ్చార్జ్ అవ్వడంలో మనకి చాలా ఎక్కువ ఉండేది అనమాట. బ్యాటరీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వచ్చేది. సో ఈ ఫీచర్ని మనకు వీళ్ళు యాడ్ చేయడం వల్ల, ఈ యొక్క చిన్న ఫీచర్ని టెక్నికల్గా యాడ్ చేయడం వల్ల, సో బ్యాటరీ లైఫ్ని అయితే వీళ్ళు పెంచడానికి అయితే ట్రై చేశారు. సో 2025 మోడల్ అయితే ఈ ఫీచర్ అయితే లేదు. ఇంకో విషయం మనం చెప్పుకోవాలి, అదేంటంటే, సో వీళ్ళు మనకు ట్రావెలింగ్ ఛార్జర్ని అయితే దీనికైతే మనకు వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంత ముందుకు 2025 ఉన్న మోడల్ అయితే మనకు ఈ అడాప్టర్ అయితే లేదు. మనకు మాన్యువల్గా ఉండే, మనం కావాలంటే ఏదైనా మనకు ఒక ఛార్జింగ్ పోర్ట్ లాంటిది మనం ఫిట్ చేసుకొని అప్పుడు మాత్రం ఛార్జింగ్ పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాత్రం వీళ్ళు ఇన్బిల్ట్ గా మనకైతే ఈ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్స్ట్రా ఫీచర్ అయితే దీనికి యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకు మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ, లేకపోతే పవర్ బ్యాంక్లకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ, మన గ్యాడ్జెట్స్కి ఉపయోగించుకోవడానికి కూడా సో ఉపయోగపడుతుంది. సో మీ అందరికి తెలుసు దీనికి కాంబినేషన్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. సో కాంబినేషన్ బ్రేక్స్ అంటే మీకు ఒకసారి చెప్తా. సో ఎప్పుడైతే మనము బ్రేక్ని, మనకి వెనక బ్రేక్ని మనమైతే వస్తామో, సో ఆటోమేటిక్గా వెనక బ్రేక్ పడడంతో పాటు ముంగల కూడా మనకు ఒక 30% బ్రేక్ అయితే అప్లై అవ్వడం జరుగుతుంది. అయితే దీనికోసం వాళ్ళు ఇంతకుముందుకు ఒక సెటప్ ఇచ్చారు. సో ఆ సెటప్ని అయితే ఇప్పుడు పూర్తిగా మార్చేసారు. ఎందుకంటే మెయింటెనెన్స్ పరంగా వీళ్ళు ఈజీగా ఉండడం కోసం ఆ సెటప్ని అయితే మార్చారు. ఎప్పుడైతే మనం బ్రేక్ నొత్తామో, సో వాళ్ళు ఇక్కడ ఒక సెటప్ని అయితే ఇచ్చారు అనమాట. దీనికోసం సపరేట్ ఒక మేనేజబుల్ ఒక పార్ట్ ఇచ్చారు. సో ఆ పార్ట్ వల్ల మనకి ఏంటంటే ఎక్స్ట్రా మేనేజ్ అయితే చేయాల్సి వచ్చి, దానికి గ్రీజింగ్ కానీ ఆయిలింగ్ కానీ చేయడానికి అవకాశం ఉండే. సో ఇప్పుడు ఆ పార్ట్ పూర్తిగా తీసేసి దీన్ని వీళ్ళు ఇక్కడ దీనికి వెనక డ్రమ్ బ్రేక్ దగ్గర ఒక లివర్ని అటాచ్ చేసి దీనికైతే ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే బండి లుక్లో మాత్రం ఒక చిన్న తేడా అయితే వస్తుంది అనమాట. సో బండి హెవీగా కానరాకుండా ఒక లైట్ మోడల్లా కనపడడానికి అయితే అవకాశం ఉంది. సో దీనివల్ల మనకైతే ఉపయోగం లేకపోయినా కానీ ఇది ఎక్స్ట్రా ఫీచర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక అప్పుడున్న ఫీచర్నే సో దాన్ని మనం మోడల్ అయితే మార్చారు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు చాలామంది బండి పరంగా చూసుకున్నా సరే, దీని మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా, ఇంకా ఫీచర్స్ పరంగా చూసుకున్నా కూడా, సో చాలామంది ఇంజన్ని బాగా గమనించారు. సో ఇంజన్ కూడా మనకు ఈ డిజైన్స్ అనేవి చాలా చేంజెస్ అవుతుంటాయి. 2025 మోడల్లో మీరు చూసుకున్నట్లయితే, అలాగే 2026లో వచ్చిన మోడల్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంజన్ పరంగా కూడా డిఫరెంట్ అయితే తీసుకురావడం జరిగింది. సో అది నేను ఇంతకుముందుకైతే గమనించలేదు.
ఈ మధ్య బండి దగ్గరకు వచ్చి చూస్తే నాకు ఆటోమేటిక్ అర్థమైపోయింది ఇంజన్ కూడా వీళ్ళు చేంజ్ చేసిరని. సో డిజైన్ పరంగా మాత్రం చాలా చేంజెస్ అయితే చేశారు. సో జనరల్ గా మీరు చూసినట్లయితే మనకు ఇంజన్ ఇలా ఉంది కదా. సో 2025 ఉన్న మోడల్లో మనకి ఈ యొక్క డిజైన్ అనేది లేదనమాట. సో ఇది ఫ్లాట్ గా ఉంది. సో ఇది దగ్గరకు ఉండే అనమాట. ఇది మనకి ఇప్పుడేమో సో ఇప్పుడు మనకి ఇది స్ట్రైట్ గా ఉంది చూసారు కదా. ఈ స్ట్రైట్ గా ఉండకుండా ఇది ఏం చేశారు అంటే సో ఇక్కడ మనకు ఒక కర్వ్ తీసుకొచ్చారు. సో ఇంత ముందుకున్న మోడల్లో ఈ కర్వ్ లేదనమాట. సో ఈ కర్వ్ లేకుండా వాళ్ళు స్ట్రైట్ గా అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మాత్రం మరి వాళ్ళ లోపల ఏం చేంజ్ చేసారో ఏమో. సో దీనికి ఒక కర్వ్ ఇచ్చి దీని ఒక రౌండ్ మోడల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా అవతల కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారు. అవతల పక్క కూడా మీకు చూపిస్తా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో దీనికి కూడా సేమ్ టు సేమ్ ఇంజన్ యొక్క వెడ్త్ పెంచారు అనమాట. సో దానికి పొడవు కూడా పెంచారు. ఇంతకుముందు ఉన్న దానికి మనకు ఒక దగ్గర ఒక ఇంచు మందం బేటికైతే పొడవు పెంచడంతో పాటు ఈ కర్వ్ను కూడా తీసుకొచ్చారు. ఇంకో విషయం మీకు చెప్పాలి. సో ఇది అనేది ఈ మనకి లడ్డుగా వచ్చింది చూసారు కదా ఒక రౌండ్ గా. సో ఇంత ముందుకున్న మోడల్ అయితే లేదు. సో అలాగే ఈ యొక్క క్లచ్ లివర్ ఉంది కదా. సో ఈ లివర్ కూడా మనకి పైన ఉండే దాన్ని కూడా తీసుకొచ్చి కొసకతికిచ్చారు. ఇంకా ఇంకో విషయం చెప్పాలి. సో అది మెయిన్ అనమాట. సో ఇక్కడ మనకు ఆయిల్ మానిటర్ ఉంటది. మనకు బండ్లో ఆయిల్ యొక్క థిక్నెస్ తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఒక మానిటర్ ఉంటది గ్లాస్ తోని. సో ఆ మానిటర్ కూడా పీకేసారు. మరి ఎందుకు పీకేసారు ఏమో మనకైతే తెలియదు. సో ఈ మేజర్ చేంజెస్ తో పాటు మనకి ఇది చూడడానికి ఒక చిన్నగా అనిపిస్తుంది అనమాట. ఇంత ముందుకున్న మోడల్లో మనకి ఇది కొంచెం లావు ఉండే ఇంజన్ మోడల్. సో ఇప్పుడైతే దీన్ని చూడడానికి అది చిన్నగా వస్తుంది. సో ఎందుకో నాకు ఇది కొంచెం మైనస్ లెక్క అనిపిస్తుంది. సో మనకు ఒక ఈ బండిలో ఒక మేజర్ ఫీచర్ అయితే వీళ్ళు తీసేయడం జరిగింది. సో ఆ ఫీచర్ వచ్చేసి మనకు ఈ బండిలో నుంచి పెట్రోల్ ఇంజన్లోకి వెళ్తుంది కదా. సో దానికోసం మనకి ఏంటంటే మాన్యువల్ గా కార్బొరేటర్ ఉంటుంది. అంటే మాన్యువల్ గా ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అలాగే మనకు ఈ కార్బొరేటర్ కూడా మాన్యువల్ కార్బొరేటర్ ఉండే ఇంత ముందు గురించి అంటే మనం ఎక్సలేటర్ కూడా పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అవకాశం ఉండే 2025లో. అంటే మనం ఓల్డ్ మోడల్ బండి లాగా అనమాట. అయితే ఈ 2026లో వచ్చిన మోడల్కి ఏంటంటే ఈ లోపల ఇచ్చిన కార్బొరేటర్ సిస్టమ్ అలాగే ఈ పెట్రోల్ తీసుకునేది మొత్తం ఆటోమేటిక్ చేసేసారు. ఎప్పుడైతే మనం ఇంజన్ ఆన్ చేస్తామో ఒక 5 సెకండ్ల పాటు ఈ యొక్క పెట్రోల్ కోసం పంపింగ్ కోసం లోపల మోటార్ అయితే ఆన్ అవుతుంది. సో దానివల్ల ఏమైతుందంటే సో ఎప్పుడైతే బండి బ్యాటరీ డౌన్ అయిపోతుందో మనకు ఈ పంప్ అనేది పనిచేయదు అనమాట. ఒకవేళ బ్యాటరీ లేకపోయినా కూడా ఈ బండి అనేది పనిచేయదు. ఎందుకంటే పెట్రోల్ అనేది ఆటోమేటిక్ గా పంపింగ్ ద్వారా తీసుకుంటుంది కాబట్టి సో ఈ యొక్క బ్యాటరీ లేకపోతే ఆ పంప్ అనేది ఆన్ కాదు. సో దానివల్ల మనం ఖచ్చితంగా బ్యాటరీని అయితే దీనికి ఇన్స్టాల్ చేయాలి. బ్యాటరీ కూడా ఎప్పుడు కండిషన్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క బండికి పెట్రోల్ పంపింగ్ అనేది ఉంటుంది. సో ఓల్డ్ మోడల్ మనం చూసుకున్న 2025 మోడల్ ఇంత ముందుకు వచ్చిన మోడల్ చూసుకున్నట్టయితే మనకు మాన్యువల్ పంపింగ్ ఉండే అనమాట. దానివల్ల ఏంటంటే మనం పెట్రోల్కి సపరేట్గా మనకు బ్యాటరీతో పని లేదు. ఒకవేళ బ్యాటరీ పీకేసినా కూడా మన బండి అనేది ముందుకు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే అదే కార్పొరేటర్కి మనకు ఏంటంటే ఈ ఎక్సలరేషన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక చిన్న కీ కూడా ఉండేది అనమాట. దాన్ని మనం తిప్పుకున్నప్పుడు మనకి ఏంటంటే ఎక్సలరేషన్ మనకు పెద్దగా చిన్నగా అవుతుండే. ఇప్పుడు మాత్రం ఈ యొక్క ఆప్షన్ అయితే పూర్తి తీసేసారు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ పెట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకునే కూడా అవకాశం ఉండే అనమాట. సో అది కూడా పీకేసారు. సో ఎందుకు పీకేసారో ఏందో అనేది మనకైతే తెలియదు. మొత్తానికైతే సో బండి స్మార్ట్ ఫీచర్లు పెట్టి సో బండి యొక్క మెయింటెనెన్స్ కూడా ఎక్కువ పెట్టే అవకాశం ఉందన్నమాట. బండిలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా బయట మెకానిక్లు అనే వాళ్ళు దీన్ని చేయలేకపోతారు అనమాట. సో అప్పుడు ఏం చేయాలి, మనం చక్కగా దీన్ని షోరూమ్ నూక్కొని పోవాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమైతుందంటే మనకు మెయింటెనెన్స్ పడుతుంది. సో షోరూమ్లోకి పోతే బిల్లు కూడా ఎక్కువ వేస్తారు అనమాట. ప్రతి చిన్న విషయాన్ని కూడా కంప్యూటర్లో పెట్టి చెక్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏమైందంటే సో కస్టమర్కి అయితే బొక్క పడుతుంది. కాబట్టి సో ఈ మెయిన్ ఫీచర్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇంకా ఓల్డ్ మోడల్ బండిలో అయితే ఇంకా తక్కువ ఫీచర్స్ ఉండే, అంటే తక్కువ ఆప్షన్స్ ఉండే, మనకు స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఏం లేవు. దానివల్ల ఏమవుతుందంటే మనకు బండిలో మనకు మెయింటెనెన్స్ అనేది తగ్గిపోతుండే. ఇప్పుడు మాత్రం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి బండి తీసుకునేటప్పుడు. సో ఫీచర్స్ గురించి అలాగే బండి యొక్క రివ్యూ గురించి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో అందులో మేజర్గా బండిలో ఎలాంటి ఫీచర్స్ యాడ్ చేశారు, సో బండిలో మనకి ఎలాంటి కంఫర్ట్స్ ఉన్నాయి, డిస్కంఫర్ట్స్ ఏమున్నాయి, బండి ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయాలు కూడా సో ఆ వీడియోలో అయితే పూర్తిగా చెప్పేసిన. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అలాగే పైన ఐకార్డ్లో కూడా లింక్ ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అయితే చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో బండి ఎవరికి కంఫర్ట్గా ఉంటుందని చాలా మంది అడుగుతారు. సో ఇంత ముందుకున్న వీడియోలో కూడా చెప్పిన, సో ఇప్పుడున్న వీడియోలో కూడా మళ్ళీ చెప్తా. బండి వచ్చేసి ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మైలేజ్ విషయం చూసుకుంటే ఇది మనకు 70 to 80 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది లాంగ్ రేంజ్లో. సిటీ మోడ్లో వచ్చేసి మనకు దగ్గర 60 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇస్తుంది. ఇది కన్ఫామ్గా చెప్తున్నా. ఆల్రెడీ యూజర్స్ కూడా నాకు రివ్యూ ఇవ్వడం జరిగింది, యూజ్ చేసే వాళ్ళు కూడా నాకైతే చెప్పడం జరిగింది. సో కాబట్టి డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మస్తు పైసలు సంపాదించుకోవచ్చు దీని మీద. ఎందుకంటే మనకు డబ్బుల పరంగా అయితే ఇది మనకు జేబుగా అయితే ఖాళీ చేయదు.
ఇంకా మనకు విలేజ్లలో చాలా మంది ఏంటంటే సో ఎక్కువగా బరువులు మోస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ బండినే వ్యాపారాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. సో కూరగాయలు వేసుకపోతలు కానీ లేకపోతే ఇంకేమైనా అమ్ముకుంటోళ్ళు కూడా ఈ బండిని అయితే వాడుతారు. సో వాళ్ళలో కూడా రివ్యూ అయితే పాజిటివ్ వచ్చిందనమాట. సో విలేజ్లలో వాడే వాళ్ళకు కూడా బండి అయితే అంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు బండి అయితే కంఫర్ట్గా ఉంటుంది. సో అలాగే ఇంకా జాబ్ చేసుకునే వాళ్ళకు సో వాళ్ళకు స్టైలిష్ పరంగా అయితే కొంతమంది చూస్తూ ఉంటారు. సో అందులో కూడా వాళ్ళని అయితే ఎలాంటి డిసప్పాయింట్ అయితే చేయదు. ఎందుకంటే బండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి సో మనకి ఎవరైతే జాబ్ పర్సన్స్ ఉన్నారో సో వాళ్ళు కూడా వాడచ్చు. కొన్న వాళ్ళు అయితే ఫుల్ సాటిస్ఫై అవుతారన్నమాట. సో ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. ఎలాంటి మైనస్ ఫీచర్లు అయితే ఇప్పటివరకు అయితే లేవు. సో రాబోయే వీడియోలో నేను ఏం చేస్తా అంటే సో ఈ బండి వాడిన ఒక 5 కస్టమర్ల యొక్క రివ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళని అడిగిదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఇక్కడ నిలబడి బండి యొక్క రివ్యూని మనం ఫీచర్స్ ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా అది వృధా ప్రయత్నం. సో వాళ్ళని ఎప్పుడైతే అడుగుతామో సో దీని యొక్క రియల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకైతే తెలుస్తుంది. అటు మైలేజ్ విషయం కానీ ఇటు మెయింటెనెన్స్ విషయం కానీ ఇంకా ఫీచర్లలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెట్టినాయి కానీ ప్రతి ఒక్క విషయాన్ని అయితే మీకు చూపించడానికి అయితే నేనైతే ఫ్యూచర్లో ఇంక కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క బండి గురించి రివ్యూ వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది. అంటే లైవ్గా కస్టమర్లతో మాట్లాడి సో ఆ వీడియోలు కూడా రాబోతాయి కాబట్టి మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో మీరు ఎందుకంటే అప్డేట్ మిస్ కాకుండా ఉంటారు అనమాట. అలాగే ఇంకా ఫ్యూచర్లో మీకు ఏ బండి కొందాం అనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఆ తర్వాత మీరు ఈ బండి కొన్నట్లయితే సో ఇప్పటివరకు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు లేకపోతే ఎలాంటి లాభాలు పొందిరు అనే విషయాలు కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియోలు చాలా మంది చూస్తుంటారు కాబట్టి సో ఆ కామెంట్ అనేవి వాళ్ళకు ఉపయోగపడతాయి. ఇంకా ఫ్యూచర్లో ఏరే బండ్ల గురించి కూడా రివ్యూ పెడతా. సో మీకు ఏ బండి గురించి రివ్యూ కావాలో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎంతసేపు చూసారు కాబట్టి పోయేటప్పుడు ఒకసారి లైక్ కొట్టి వెళ్ళిపోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా బండి కొందామని చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో షేర్ చేసి జర పుణ్యం కట్టుకోండి. ఉంటా మరి, నమస్తే, బై బై.